ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. వైల్ దర్ ఎట్ స్పీకింగ్ ఐ విల్ హియర్. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన ప్రయాణంలో దేవుడు ఈ నూతన దినములో మనకిచ్చే గొప్ప భరోసా ఇది. మనం మాట్లాడుతుండగానే ఆయన వింటాడు. నువ్వు ప్రార్థన చేయక మునిపే ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. ఆయన మనల్ని పిలవక ముందే ఆయన నీకు జవాబుతో ప్రతిస్పందించి సిద్ధంగా ఉన్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఇప్పుడు ప్రార్థిస్తుండొచ్చు, కానీ ఇప్పటికే దేవుడు నీ కొరకు పని ప్రారంభించి నీ కొరకు జవాబు సిద్ధపరిచి ఉంచాడు. లేఖనం అంటుంది కదా, నాలుక పైకి నీ మాట రాకమునిపే యెహోవాకి అవన్నీ తెలుసు. నీ ప్రార్థనకు ముందే దేవుడు నీకు జవాబు సిద్ధం చేశాడు. ఇది దేవునికి మన ఎడల ఉన్న అపారమైన ప్రేమను తెలియచేస్తుంది. మన అవసరాలు నువ్వు అడక్క మునిపే ఆయనకు తెలుసు. నీ ఇరుకు గురించి, ఇబ్బంది గురించి ఆయన సన్నిధికి నువ్వు తీసుకురాకమునిపే ఆయన ఎరిగిన దేవుడు, సమస్తమును ఎరిగిన దేవుడు నీ కొరకు పరిష్కారాన్ని, జవాబుని సిద్ధం చేస్తాడు. కొన్నిసార్లు మన పరిస్థితులను బట్టి, మనము నలుగుతున్న ఆ నేపథ్యాన్ని బట్టి మనం మౌనంగానే రోధిస్తూ ప్రార్థన చేస్తున్నామేమో. ఒకసారి మాటలు పైకి రావు, కేవలం కన్నీళ్లు మాత్రమే వస్తాయి. కానీ మనం ఏమి ప్రార్థించవలనో మనకు తెలియదు. కానీ ఆత్మ తానే మాటలేని ఓదార్పులతో మన కొరకు మధ్యవర్తిగా అతడు మన మూల్గులతో నీ ప్రార్థన విజ్ఞాపనలను చేస్తూ ఉన్నాడని లేఖనం మాట్లాడుతుంది. నీ గొంతు మూగపోయినప్పుడు, ప్రార్థన చేయటానికి నీకు శక్తి లేనప్పుడు, మౌనముగా నువ్వు ఉండిపోయిన నేపథ్యంలో నీ హృదయ స్పందన, నీ హృదయపు ప్రార్థనలను, నీ హృదయ ఘోషణ ఆయన ఆలకించగలిగిన సమర్థుడు. మన జీవన క్రమంలో ఇలాంటి పరిస్థితులు కొన్నిసార్లు మనం ఎదుర్కొని ఉండొచ్చు. ఊహించనటువంటి పరిణామాలు ఎదురైనప్పుడు, అకస్మాత్తుగా పరిస్థితులు తారుమారైనప్పుడు, నీవు నా అనుకున్న ప్రతివారు నీకు విరోధంగా నిలబడినప్పుడు, ఊహించినటువంటి పరిణామాలు వచ్చినప్పుడు ప్రార్థించడానికి కూడా శక్తి కోల్పోయి నిస్సహాయమైన పరిస్థితుల్లో కృంగిపోతాం. ప్రార్థన చేయటానికంటే ముందుగా నీ కన్నీళ్లు కుమ్మరించబడుతూ కేవలం మూలుగులు మాత్రమే, హృదయ వేదన మాత్రమే కలుగుతున్న నేపథ్యాలు కొన్నిసార్లు మనకు అనుభవమే. కానీ దేవుడు అంటున్నాడు కదా, నిజమే, నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు, మాటలు రాలేకపోతున్నాయి. కానీ నీ హృదయం చేసే ఆ ఘోషణ, నీ హృదయ వేదన నేను చూడగలుగుతూ ఉన్నాను. ఆ నిశ్శబ్ద కంఠారావాన్ని నేను వినగలుగుతున్నానని మాట్లాడుతున్నాడు. ప్రార్థనలు విన్న దేవుడు, నీ హృదయాన్ని, పరిస్థితులను ఎరిగిన దేవుడు ఆయన ఆలస్యం చేయడు. నీ ప్రార్థన విని నీ కొరకు క్రమంగా పనిచేస్తాడు. ఎప్పుడూ మన సమయాల్లో దేవుడు స్పందించకపోవచ్చు. ఆయన సమయాన్ని మన సమయంతో పోల్చలేం. మన ఆలోచన మేరకు ఇది ఇప్పుడు జరిగిపోతే, ఇది ఇప్పుడు వచ్చేస్తే ఎంతో బాగుంటుందని మనం ఆలోచన చేస్తాం. తగిన సమయమందు ఆయన హెచ్చించువాడు. కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. ఆలస్యం ఆయన లేడు, వినలేడు అన్నదానికి సారూప్యము కాదు. నీకు జవాబు ఆలస్యం అవుతున్నప్పుడు నువ్వు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైన దీవెన సిద్ధపరచటానికి దేవుడు పనిచేస్తున్నాడని జ్ఞాపకం చేసుకో. లేఖనం అంటుంది, ఆయన తన వాగ్దానములను ఆలస్యము చేయడు.
మీ మీద దీర్ఘశాంతిని ఆయన చూపిస్తున్నాడు అని లేఖనం మాట్లాడుతుంది. మన సమయాల కంటే, మనం ఆశించి మనం ఊహించిన సమయం కంటే ఆయన సిద్ధపరిచిన సమయమే, ఆయన చిత్తానుసారమైన సమయమే మన జీవితాలకు, మన మార్గాలకు ఎంతో ఉత్తమమైనది. అది ఎంతో దీవెనకరమైనది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ ఉదయకాలం నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో నువ్వు ఏ పరిస్థితులు ఎదుర్కోబోతున్నావు, ఏ శత్రువు మీద నువ్వు యుద్ధం చేయబోతున్నావు, ఎలాంటి మానసిక ఒత్తిడిలో నువ్వు ఉన్నావు, ఏ పిలుపును నువ్వు నిశ్శబ్దముగా చేస్తూ ఉన్నావు, సమస్తమును దేవుడు ఎరిగినవాడు. నీ విశ్వాసం ఆయన మీద ఉన్నప్పుడు, ఆయన మీద ఆనుకొని నువ్వు నడవటానికి ఇష్టపడుతూ ఉన్నప్పుడు, మౌనముగానైనా, మాటలు రాని స్థితిలో హృదయ ఘోషణతోనైనా, కన్నీటితోనైనా ఆయనను నువ్వు పిలవగలిగితే, ఆ పిలుపును నిశ్శబ్దముగా, నిశ్శబ్ద కంఠారావాన్ని ఆయన ఆలకించగలిగిన సమర్థుడు. నీ కన్నీళ్లు ఎవరూ చూడలేదని నువ్వు అనుకుంటున్నావేమో. నీవు కన్నీరు విడిచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరిస్తున్నానని మాట్లాడుతున్న దేవుడు ఈ ఉదయకాలం నీ ప్రార్థన కూడా ఆయన చూస్తున్నాడు సుమా. ఆయనను ప్రార్థన చేస్తుంటుండగా ఆయన జవాబిచ్చే దేవుడు. ఈ నూతన దినములు నీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు స్వతంత్రించుకునేలాగిన ప్రార్థనతో దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మా ప్రార్థన మేము మాట్లాడుతుండగా నేను వింటున్న దేవా, మా అవసరాలు నువ్వెరుగుదువు, సమస్తమును ప్రతి పరిస్థితిని సాధ్యము చేయగలిగిన దేవుడు. మీరు సిద్ధపరిచిన దీవెనకరమైన మార్గాల్లో నడవటానికి మా అడుగులు స్థిరపరిచి బలపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.